ఫ్రెండ్స్, ఎలా ఉన్నారండి? అందరూ బాగున్నారా? బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి. ఫ్రెండ్స్, ఇదిగో కిచెన్ గదిలోకి వచ్చేసాము. నిన్న అయితే వీడియో అయితే చేయలేదండి, ఎందుకంటే కొంచెం నాకు బాగా హెడేక్గా తలపోటుగా ఉందని నేను చేయలేదు. ఇగో నిన్న హాస్పిటల్కి వెళ్ళాను, ఇప్పుడే లేచానండి. లేచి ఈ కర్రీ చేస్తున్నానండి. చూసారా, నేను చేసే కర్రీ ఏంటంటే హవాకా వద్దండి. మీరు చూసారా, ఇది ఏంటి చెప్పండి? ఇదిగోండి పంది మాంసం అండి, ఇది పిగ్గు కర్రీ అంటారు. ఇదిగో కొద్దిగా తీసుకున్నాను. ఇందులోకి ఎల్లుల్లిపాయ, కొంచెం జీలకర్ర, కరివేపాకు, కారం, సాల్ట్, పసుపు, ఇదిగో లైట్గా మసాలా అండి. బౌల్ అయితే పొయ్యి మీద పెట్టేసుకున్నానండి. నేను ఆయిల్ వేసుకుందాము. ఎందుకంటే ఈ పంది మాంసం అనేది తింటే కనుక చాలా చలవ చేస్తుందండి. చలవతో కాకుండా మూల సంఖ్యతో బాధపడుతున్న వ్యక్తులకైతే బాగా పనిచేద్దండి ఇది. అందుకని మీరు ఒకవేళ మీకు ఇష్టం లేకపోయినా ఒక నెలకైనా సరే మీరు తీసుకుంటే చాలా మంచిదండి. ఇది వరకు తినేవారు, ఇప్పుడు ఎవరో తినట్లేదు అనుకోవద్దు. కొన్ని అనారోగ్యాలకి కారణం కూడా పంది మాంసం చాలా మంచిదండి. తింటే కనుక చాలా ఆరోగ్యకరంగా ఉంటుందండి. చూసారా ఫ్రెండ్స్, నేనైతే నైట్ చేస్తున్నాను. ఎల్లుల్లిపాయలు వేస్తానండి. ఇందులోని నూనె అయితే కాగిపోయింది, ఎల్లుల్లిపాయ వేసాను. ఇందులో కరివేపాకు కూడా వేసేసుకుందామండి. సిగ్గుపడే విషయం ఏమీ లేదండి. ఇందులోని మూల సంఖ్య అనేది దేనివల్ల బయలుదేరుతుంది అంటేనండి, బాగా వేడి చేసేసి మామూలుగా వేడి చేసినప్పుడు ఎలా ఉంటుంది అంటే మనం మోషన్కి వెళ్ళినప్పుడు చాలా ఇబ్బందికరంగా ఉంటుంది, చాలా ప్రాబ్లమ్స్ వస్తాయి. చాలా చాలా అంటే ఇంకా మీకు అర్థం చేసుకోవాలండి, నేనేం చెప్పలేను. ఎందుకంటే వేడి అనేది మన ఒంట్లోకి చాలా రకాలుగా పనిచేస్తుందండి. వేడి చేయడం అనేది అది కొబ్బరి బండాలు తాగొచ్చు, బార్లీ నీళ్ళు తాగొచ్చు, సబ్జా నీళ్ళు తాగొచ్చు. అలా కాకుండా నెలకు ఒక్కసారి అయినా 2 సార్లు అయినా ఇది తీసుకుంటే కనుక అసలు ఇలాంటి ప్రాబ్లం అయితే ఉండదండి. కొంతమంది తినరు, తినపోయినప్పటికీ అలాంటి ప్రాబ్లంతో ఇబ్బంది పడేవాళ్ళు మట్టుకుని కంపల్సరీ తినాలండి. చూసారా, ఎల్లుల్లిపాయ, కరివేపాకు, జీలకర్ర వేగిపోయిందండి. ఇప్పుడు ఇందులోని ఇదిగో మాంసం వేసేసుకుందామండి. చూసారా, వేసేసాను ఇందులోని. మనం ఏదైనా తినేటప్పుడు ఇది పంది మాంసమా లేకపోతే బీఫా లేకపోతే మటనా చికెనా అనేది మనం ఆలోచించకూడదండి. మన ఆరోగ్యం మనం కాపాడుకోవాలంటే ఏదైనా కంపల్సరీ తినాలండి. ఇదిగో ఇది వేగుతుంది కదా, లైట్గా పసుపు వేసుకుందామండి. ఇందులోని పసుపు అయితే వేసేసానండి. ఇది వాటర్తో ఉంటుంది కదా, వాటర్తో ఉన్నటప్పుడే లైట్గా సాల్ట్ కూడా వేసేసుకుందామండి. తగినంత వేసుకోండి. నేనైతే నా చేతిని ఎక్కువ పడిపోద్ది సాల్ట్, అలా కాకుండా నేను కొంచెమే వేసుకుంటాను. ఎవరో తినరండి, నాకు మాత్రమే వండుకుంటాను నేనైతే తింటానండి. ఎందుకంటే నేను టైల్స్లో పనిచేస్తాను, వేడి చేసేసి చాలా ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తున్నానండి నేను. అందుకని ఒక నెలకైనా సరే వండుకుంటానండి. వేడి చేసేసి గ్యాస్ ప్రాబ్లం అయినా ఫుల్గా తలపోటు అయితే బాగా ఎక్కువగా వచ్చేస్తుందండి. అందుకే 2 days నేను చాలా ఇబ్బంది పడుతున్నాను. రాత్రి అయితే హాస్పిటల్కి వెళ్ళానండి, చూపించుకున్నాను. ట్యాబ్లెట్ అవి రాసిచ్చారు, డాక్టర్ గారిని కన్ఫర్మ్ చేసుకున్నానండి. తినొచ్చా లేదా అని తినమని చెప్పారండి. అందుకనే నేను ఇలా కొత్త ఒక పావులో తీసుకున్నానండి. మళ్ళీ ఎక్కువైతే వేస్ట్ అవుతుందని. చూసారా ఫ్రెండ్స్, ఇదిగోండి
చూసారా, ఇదిగో ముక్క అండి. ఇది మీకు క్లియర్గా తెలియాలనే చూపిస్తున్నానండి. మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. నా మాట అబద్ధం కాదు, ఇది నిజం. మూలసంగతో బాధపడే వాళ్ళు చాలా ఫ్రీగా ఉంటుందండి తినగానే. ఇప్పుడు ఏదో డాక్టర్ మెడిసిన్ ఇస్తారు, వాళ్ళు ఏం చెప్తారంటే ఇవి తినకూడదు అవి తినకూడదు. పిల్లలకైతే పెట్టకూడదండి, చెప్తున్నాను కదండి. వాళ్ళు పిల్లలకే పెట్టాము అంటే కనుక వాళ్ళు పిల్లలు చాలా ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తారు. అలా కాకోకుండా మన పెద్దవాళ్ళ గురించి చెప్తున్నానండి నేను. మళ్ళీ వేరేలా అనుకోవచ్చు మీరు. చూసారా, బాయిల్ అవుతుందండి ఇది బాగానే. దగ్గరికి బాగా వేయించుకోవాలండి. ఇది బాగా వేయించుకున్న తర్వాత లైట్గా కారం తీసుకుందామండి. అంటే ఒక నిమిషం బాగా వేగినా పర్వాలేదు, ఎందుకంటే ఇది గమ్మున అయిపోతుంది. అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్ అయితే వేయలేదండి నేను ఇందులో, ఎందుకంటే ఇందులో వెల్లుల్లిపాయ వేసాం కదండి. చాలా క్లారిటీగా ఉంటుంది, మెత్తగా ఉడికిపోద్దండి ముక్క, చాలా టేస్టీగా ఉంటుంది. బీఫ్ కర్రీ కూడా తింటారండి చాలామంది, తినొచ్చు, ఏం కాదు. కాకపోతే కొంతమంది ఇష్టమైన వాళ్ళకి తినకపోవచ్చండి, దానికేముంది. కానీ తినడం వల్ల మనకి కూడా బలము, శక్తి అనేది, ఆరోగ్యం అనేది బాగా ఉంటుందండి. ఎందుకంటే ఇప్పుడు మటను తినేవాళ్ళు తింటారు, బీఫ్ అయితే ఇంకా ఆరోగ్యంగా పుష్టిగా ఉంటారండి. అందులో ఇది ఒక కూర, ఇది కర్రీ, అన్ని మాంసం అండి ఇది. చూసారా, ఇప్పుడైతే కారం వేసుకుందామండి లైట్గా. కొంచెం తీసుకున్నానండి, కలుపుకుందాము. చూసారా, బాయిల్ అయితే అయిపోతుంది. మా అబ్బాయికి పిలిచాడండి, అందుకు అన్నాను. చూసారండి, ఇప్పుడు దీంట్లో లైట్గా మసాలా వేసుకుందాం. ఇదిగోండి లైట్గానే వేసుకున్నాను. ఇదిగో పక్కన రైస్ పెట్టేసానండి. చూసారండి, మూత పెట్టేసుకుందాం ఇప్పుడు. ఇదిగో మూత పెట్టేసాను, ఒక 2 నిమిషాల తర్వాత చూపిస్తానండి మీకు నేను ఇందులో ఇంకా ఏం చేయాలనేది. చూసారా ఫ్రెండ్స్, నేను ఇప్పుడు ఇందులో ఒకటి అయిపోతున్నాను. ఏంటో తెలుసండి, గోంగూర అండి. ఒక చెట్టు గోంగూర కోసాను, గోంగూర అయితే వేసానండి ఇందులోనే. బోటి, మామూలుగా బోటి కర్రీ ఎలా చేసుకుంటామో, బోటి గోంగూర ఎలా చేసుకుంటామో సేమ్ ఇది, సేమ్ అలాగేనండి. మీరు ఇదిగో ఒక నిమ్మకాయ బద్ద పిండానండి నేను ఇందులోని టేస్టీకి. మీరు కూడా ఒకసారి ట్రై చేయండి ఫ్రెండ్స్. ఇప్పుడు గోంగూర ఎందుకంటే మిక్సీ మామూలుగా ఉడకబెట్టకుండానే వేసానండి, మిక్సీ పట్టేసుకున్నట్టు కాకోకుండా మామూలుగానే వేసాను. ఇందులో గ్రేవీ అయితే అయిపోద్దండి, సిమ్లో పెట్టి ఉడకబెట్టుకుంటాం కదండి. చూసారా, అదిగోండి ఫ్రెండ్స్, కర్రీ బాగా అవుతుంది కదా, చూడండి ఒకసారి. ఒక 2 నిమిషాలు మూత పెట్టుకుంటానండి, మళ్ళీ చూపిస్తాను. కర్రీ అయితే అయిపోయిందండి. ఇదిగోండి చూసారా ఫ్రెండ్స్, బాగా దగ్గరికి అయిపోయింది కదా, కర్రీ అయితే అయిపోయినట్టే. టేస్ట్ చూద్దామండి. టేస్ట్
అన్నీ పర్ఫెక్ట్గా సరిపోయాయండి. చూసారా, ఇదిగోండి పంది మాసం. బ్లాక్గా ఉంది ఏంటంటే గోంగూర అండి. గోంగూర వేసుకున్నాం కదా మనం, కరివేపాకు గోంగూర. మీరు కూడా ట్రై చేయండి. వీడియో నచ్చినట్టయితే లైక్ చేసి సపోర్ట్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ పంది మాసం అనేది ఎవరైనా తినొచ్చండి. మూల శంకతో బాధపడేవాళ్ళు మరీ ముఖ్యంగా 100% తినొచ్చండి. ఓకే ఫ్రెండ్స్, బాయ్.